సంక్రాంతి బరిలో 5 సినిమాలకు గాను 4 సినిమాలే విడుదలయ్యాయి. అందుకు ఈగల్ వెనక్కి వెళ్లడమే కారణం. అలానే ఆ సమయంలో రిలీజ్ కావాల్సిన తమిళ అనువాద చిత్రాలు సైతం పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ చిత్రాలు బరిలో నిలిచాయి. ఆ టైంలో వెనక్కి తగ్గిన ఈగల్కు సోలో రిలీజ్ డేట్ కోసం కృషి చేస్తామని, అది తమ బాధ్యతని తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు నిర్మాతల మండలికి చెందిన అధ్యక్ష కార్యదర్శులు ప్రకటించారు. అలానే ఫిబ్రవరి 9న ఈగల్ విడుదలకు వారు అదే మీడియా సమావేశంలో పచ్చజెండా ఊపారు. ఫిబ్రవరి 9న రావాల్సిన తమ చిత్రం టిల్లు స్క్వేర్ను వాయిదా వేసుకుంటామని గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగవంశీ అంగీకరించారని సినిమా పెద్దలు ఆనాటి మీడియా సమావేశంలో చెప్పారు. అయినా కూడా ఇప్పుడు అదే వీకెండ్లో ఈగలు కాకుండా 3 సినిమాలు రాబోతున్నాయి. ఫిబ్రవరి 8న యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న యాత్ర 2 వస్తోంది. రజనీకాంత్ ప్రత్యేక పాత్రను పోషించిన లాల్ సలాం మూవీ 9న రిలీజ్ కానుంది. సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన కూడా అదే రోజు వస్తోంది. తాజాగా ఆ మూవీ ట్రైలర్ను విడుదల చేసిన మేకర్స్ తమ సినిమా పోస్ట్ పోన్మెంట్ విషయమై తమతో ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈగల్ నిర్మాతలు గురువారం ఫిల్మ్ ఛాంబర్కు ఓ లేఖ రాశారు. సింగిల్ రిలీజ్ డేట్ను ఇస్తామనే హామీని నిలబెట్టుకోమంటూ అందులో కోరారు. మరి దీనిపై సినిమా పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ చిత్రాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తారనేది వేచి చూడాలి.